హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం తెలంగాణ కొత్తగూడెం గొర్రెల మేకల సంతలో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి మేకలు మాత్రమే ఎక్కువగా ఉంటాయంట. తెలంగాణలో ఫస్ట్ సంత అండి నేను తీసేది ఇదే మొదటిది. ఇప్పుడు వరకు తీసినవన్నీ కూడా ఆంధ్రాలోనే. గూడూరు అయినా ఆంధ్రానే, చిల్లకల్లు ఆంధ్ర, నందిగామ కూడా ఆంధ్రానే. తెలంగాణలో ఫస్ట్ సంత కొత్తగూడెం. ఇక్కడ రేట్లు ఎట్లున్నాయి ఏంటి అనేది చూద్దాం. ఈ దగ్గరలో ఏదన్నా తెలంగాణలో ఖమ్మం జిల్లా గాని కొత్తగూడెం జిల్లా గాని సంతలు ఏవైనా ఉంటే ఏ వారం జరుగుతుంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మేకలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది చూద్దాము. చూడండి, ఇక్కడ వచ్చేసి అన్ని మేకలండి. మేకలు ఉన్నాయి. మేకలు ఏ రేట్లు చెప్తున్నారు అనేది చూద్దాము. బేరాలు జరుగుతున్నాయి. మరకలు ఉన్నాయి, అక్కడ మరకలు బేరం జరుగుతుంది. ఇది ఎవరిది? ఇయేనా? ఈ రెండు మేకలు ఒక్కొక్కటి 5,000 అంటండి. జత 10,000 చెప్పింది ఆమా. జత 10,000 చెప్పారు. ఇవి ఎట్లా చెప్తున్నారు అనేది అడుగుదాం. ఇక్కడ రేట్లు చెప్పడం కష్టం, కొంతమంది చెప్తారు. ఈ మీయేనా? ఎంత చెప్తున్నారు మేకల జత? ఎన్ని ఉన్నాయి? పిల్లలు ఉన్నాయా? పిల్లలు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి పిల్లలు? 10 పిల్లలు. 10 పిల్లలు 25 మేకల. ఎంత చెప్పారు? జత 32,000. 25 మేకలు 10 పిల్లలు అంటండి. జత 32,000గా చెప్పారు. జత 32,000 ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఇక్కడ అందరూ కూడా రేట్లు చెప్పట్లేదండి. చెప్పిన కొంతమంది మాత్రమే చూపిస్తా. మధ్యలో ఆపేసిన వాళ్ళు చెప్పలేదు అని అనుకోకండి. చెప్పినవి చూపిస్తా, చూడండి. ఎన్ని ఉన్నాయి ఇవి? 12 ఉన్నాయి. 12 మేకలు. ఎంత చెప్పారు? 12 మొత్తం కలిపి. పిల్లలు ఉన్నాయా? పిల్లలు ఉన్నాయా వీటికి? పిల్లలు లేవు, కొత్త మేకలే. 12 మేకలు 1,70,000గా చెప్పారు. ఉత్త మేకలు మాత్రమే 1,70,000. అక్కడ ఒక కట్ట ఉంది. ఈ కట్ట అడిగి చూద్దాం. వీటికి పిల్లలు ఎన్ని ఉన్నాయి? చిన్నవి. ఎవరివి ఇవి? మీయేనా? ఎన్ని ఉన్నాయి మేకలు? 20 పిల్లలు ఉన్నాయా? ఎన్ని? 15. 25 మేకలు 15 పిల్లలు. ఎంత చెప్పారు రేటు? 28,000. అదేలే. 25 మేకలు 15 పిల్లలంట. 25,000గా చెప్పారు రేటు. 28,000 ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఇక్కడ ఒక కట్ట ఉంది. మీరు కొన్నారా? బండికి ఎక్కిస్తున్నారు ఈ మేకలు. ఎందుకు ఎక్కిస్తున్నారు అడుగుదా. ఏంది అప్పుడే ఎక్కిస్తున్నారు? ఎందుకు మరి? అడిగే ఏంది? 8 కూడా కాలేదు. 8ంటికే ఎక్కిచ్చేస్తున్నారు. అంతేనా? 7ంటికే అర్థమైపోద్దని ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇక 7ంటికల్లా ఇక్కడ మార్కెట్ ఎట్లుంది ఏంటి అనేది తెలిసిపోద్దంట. వీళ్ళు 8 కూడా కాలేదు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. మార్కెట్ లేదు ఇవాళ అని. మేకలు అయితే పెద్దగా సేల్స్ ఏం జరిగినట్టుగా లేదండి. మేక పోతులు బాగా సేల్స్ అయ్యాయి అక్కడ. ఇక్కడ ఒకటి బేరం జరుగుతుంది, చూద్దాం ఏమంటారు.
ఎన్ని మేకలు తీసుకొచ్చారు, ఏమన్నా ఐడియా ఉందా? రేట్ అయితే ఒక్కొక్కటి 11,000 చెప్తున్నారు. అలా ఎన్ని మేకలు పట్టుకొచ్చినా వీడియో తీసుకుంటారట. ఎన్ని తెచ్చారు మొత్తం? 20. ఎంత రేట్ చెప్తున్నారు? రేట్ ఎంత చెప్పారు అంటుంది. అమ్మారట్టుంది. అమ్మారా? అమ్ముతున్నారు 10,000. ఈ రెండా 10,000కి అమ్మారు. చెప్పడం 11,000 చెప్తున్నారంట ఒక్కొక్కటి. 10,000కి అమ్మారంట ఒకటి. ఓకే, ఇది లాస్ట్ కట్ట. ఇంకెంతకు మించి పెద్ద కట్టలు ఏం లేవు. ఇది కూడా అడిగి చూద్దాం ఒకసారి. వీళ్ళు బిజీగా ఉన్నారు. ఆ బాబాయ్ అనుకుంటా బిజీగా ఉన్నారు. ఎవరో బేరానికి వచ్చారు, అందుకే అడగట్లేను వాళ్ళని. కాదు, మీ తెలుసా ఇవన్నీ ఉన్నాయండి? మీకు తెలుసా? తెలీదా? ఒక్కొక్కటి 13,000 చెప్తున్నారా? వాళ్ళు అడిగారా రేటు? ఎంతకు అడిగారు? 11,000కి అడిగారు. వీళ్ళు 13,000 చెప్పారంట. 11,000కి అడిగారు వాళ్ళు దాన్ని. ఇంకా బేరం కుదరలేదండి, మాట్లాడుతున్నారు. ఓకే, ఎన్ని ఉన్నాయి తమ్ముడు ఇవి? ఎన్ని ఉన్నాయి మొత్తం మరకలు? 30. ఎంత రేటు చెప్పారు? జత ఎంత? మా 20,000. వాళ్ళు పట్టుకున్నారా ఏమైనా? కొన్నారా? కొనలే చూస్తున్నారు. జత వచ్చేసి 20,000గా చెప్పారంట. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఇక్కడ కూడా ఒకళ్ళు వచ్చారు, విడివిడిగా ఒక్కొక్కటే కొంటున్నారు ఎవరు కొన్నా. ఓకే, ఈ సంతలో అయితే ఇదండి డిమాండ్. మేకలు మేకపోతులు తప్ప వేరేటి ఏమీ రాలేదు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.